నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పచ్చని ప్రకృతి అందాలు చూస్తే మనసు పురివిప్పిన నెమలిలా నాట్యమాడుతుంది. రమణీయమైన జంతు ప్రపంచాన్ని చూస్తే ఊహాలోకంలోకి వెళ్ళిపోతుంది. కోయిల రాగాలు, పాలపిట్టల అందాలు, చెంగు చెంగున దుమ్కే లేడికూనలు, జలకాలాడే ఏనుగులు, గర్జించే పులులు, శత్రువును వేటాడే సింహాలు. అబ్బో, ఒకటేమిటి, అన్ని వింతలు విడ్డూరాలే. మనసుపై గీచిన ఈ చిత్రాలు మాయమయ్యే రోజు వచ్చి పడిందట. ఈ మాయదారి లోకమే ఇందుకు కారణమట. మనం రోజు చూసే జంతువులే, ప్రతిరోజు వినే ముచ్చట్లే. అయితే ఇవి తరతరానికి మారిపోతున్నాయి. మన తాతలు చూసిన జంతువులు తండ్రులు చూడలేదు. మన తండ్రులు చూసిన జీవులను మనం చూడలేకపోతున్నాం. కేవలం 100 ఏళ్లే, అతి తక్కువ టైం. మనిషి స్వార్థంతో మెజారిటీ జీవులు అంతరించాయట. ఆరో వినాశనానికి ఇక ఎంతో దూరం కూడా లేనే లేదట. ఆ ప్రకృతి తల్లి పరవశిస్తుంది. సర్వ మానవాళిని వెచ్చని కౌగిలిలో బంధిస్తుంది. ఆ తల్లి ఒడిలో ఆటలాడే జంతువులు, ముచ్చట గొలిపే జీవజాలాలు చెప్పదుగాని చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ ప్రకృతి ఓ కాన్వాసు అయితే రమణీయమైన జంతుజాలం దానిపై గీచిన చిత్రం. అందుకే అనుకుంటా ఈ చిత్తరువు చూసి భూమాత మురిసిపోతుంది. తను సృష్టించిన లోకాన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తుంది. తను దయగల తల్లి, సహనానికి సహనం, శాంతానికి శాంతం. అలాంటి ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి విలయం సంభవిస్తుంది? మాటలతో వర్ణించలేం, పదాలలో చెప్పలేం. అంత భయంకరం, అంత భయానకం. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా కానీ లేదా మనం అంతర్జాలంలో కనుక చూసినట్లయితే ఒక వార్త చాలా ఒక ప్రభంజనంలాగా తయారైంది. అదేంటంటే ఒక ముంచుకొస్తుంది ముప్పని, జీవ వినాశనం అవుతుందని ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా గతంలో కూడా మనం 2012లో ఏదో అయిపోతుందని కొన్ని సినిమాలు కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఎప్పుడు శాస్త్రవేత్తలు చెప్తుంది ఒకటేనండి, విశ్వ వినాశనం అనేది కానీ జీవ వినాశనం అనేది ఈ యొక్క భూమి మీద చాలా సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే భూమి మీద జీవులు పుట్టడము, అంతరించిపోవడం, ఇలా ఈ క్రమం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఓ 5 సార్లు అనుకుంటా ఆ భూమాత ప్రకోపించింది, ప్రళయ గర్జన చేసింది. సర్వ మానవాళిని తన ఒడిలో దాచుకునే ఆ చల్లని తల్లి కోపిస్తే యావత్ ప్రపంచం తలకిందులైంది. జీవాజాలం నశించిపోయింది. ఒక్కోసారి ఒక్కో రూపం, ఒక్కోసారి ఒక్కో విలయం. ఒకసారి భూకంపాలు విరుచుకుపడితే, మరోసారి అగ్నిపర్వతాలు, ఇంకోసారి ఆ మంచు కొండలు కుప్పకూలాయి. మనం కళ్ళతో చూడని జంతువులెన్నో నశించిపోయాయి. చిత్ర విచిత్రమైన జీవులు, కనీసం మన ఊహాలోకానికి అందని జీవులు. కొన్నేమో గాల్లో ఎగిరేవి, మరికొన్ని నేలపై నడిచేవి, ఇంకొన్ని సముద్రంలో జీవించేవి. ఇలా ఎన్నో ఎన్నో. ఈ మాస్ ఎక్స్టింక్షన్ అనేది ఏంటంటేనండి, అదొక ఈవెంట్. అంటే జీవులన్నీ మొత్తం కానీ లేదా కొన్ని మాత్రమే మిగిలిపోయి మిగతా అన్నీ కూడా అంతరించిపోవడం అనే ఒక ఈవెంట్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటాం. అనగా అంటే దీన్ని వాడుక భాషలో మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పటిదాకా భూమి మీద 5 సార్లు మాస్ ఎక్స్టింక్షన్ జరిగిందండి. అంటే 5 సార్లు విశ్వ వినాశనం, జీవులన్నీ కూడా లేదా కొద్ది గొప్ప జీవులు మిగిల్చి మిగతా అన్నీ కూడా అంతరించిపోయిన పరిస్థితి ఇప్పటికే జరిగిందని మనకి ఎన్నో ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి. కోట్ల సంవత్సరాల క్రితం ఇవన్నీ జరిగాయి. నిజంగా చెప్పాలంటే మనకు తెలియదు. చీకటి యుగం, చిమ్మ చీకటి యుగం. ఇందుకు సంబంధించిన అవశేషాలేవి లభ్యం కూడా కాలేదు. కొన్ని ఆధారాలను పట్టుకొని పరిశీలిస్తే అప్పుడు గాని వాస్తవాలు తెలియలేదు. అప్పట్లో మన భూగోళం ఇలా ఉండేది కాదు. ఇన్ని ఖండాలు కూడా లేనేలేవు. భూగోళంపై ఒకే ఒక ఖండం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఉపద్రవాలు వచ్చిపడ్డాయి. ఓ 5 సార్లు భూగోళం దాదాపు బద్దలైనంత పనైంది. ఆ తర్వాతే ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం ఏర్పడింది. నోవహ్ ఆర్క్ అని ఒక ప్రాజెక్ట్ ఒకటి ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే, ప్రపంచంలో ఉన్న జీవరాశులు, చాలా వరకు ఉన్న జీవరాశులు వాటి జెర్మ్ ప్లాజంను కలెక్ట్ చేసి అదంతా ప్రిజర్వ్ చేసి ఒక పర్టికులర్ ప్లేసు, ఐ డోంట్ రిమెంబర్ వేర్ దట్ పర్టికులర్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ రైట్ నౌ,
బట్ ఐ నో ఇట్, బట్ రైట్ నో ఐ కెనాట్ రికలెక్ట్. ఆ పర్టికులర్ ప్లేస్లో భూమిలోనే ఎక్కడైతే పర్మనెంట్లీ ఫ్రోజన్ ఏరియా, మౌంటైనర్స్ ఏరియా ఎక్కడ ఉందో ఆ ఏరియాలో తొలిచి ఈ జెరమ్-ప్లాజం అంతా డిఫరెంట్ వర్టికల్ డిజైన్లో పెట్టేసి ప్రిజర్వ్ చేశారు. అంతకుముందు జరిగిన 4 ఉత్పాతాల గురించి పెద్దగా తెలియకపోయినా అవి జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. 5వ ఉత్పాతం మాత్రం మనందరికీ తెలుసు. ఎలాగంటే డైనోసార్ల గురించి మీరు విన్నారా? ఎప్పుడైనా ఆ వింతల గురించి తెలుసుకున్నారా? ఓ హాలీవుడ్ సినిమా పేరు జురాసిక్ పార్క్. ఈ సినిమాలోనే రాక్షస బల్లుల గురించి మనం తెలుసుకోవడమేంటి, ఏకంగా కళ్ళతో చూసేశాం. అవన్నీ ఆ తర్వాతి క్రమంలో అంతరించిపోయాయి. ఓ భారీ ఉల్కాపాతం జరగడంతో ప్రపంచంలోని జీవజాతం దాదాపు అంతరించిపోయింది. 6 కోట్ల సంవత్సరాల క్రితం ఈ డైనోసార్ల పుట్టుక, వాటి అంతర్ధానం సంభవించింది. ఆ తర్వాత కోట్ల సంవత్సరాల వరకు ఈ భూమి మీద మొక్క కూడా మొలవలేదు. మళ్ళీ ఈ మధ్యే అనుకుంటా లక్షల సంవత్సరాల క్రితం జీవం కొత్త రూపు సంతరించుకోవడం, మానవులతో పాటు సరికొత్త జీవులు పుట్టుకురావడం జరిగింది. మొత్తం 70 కోట్ల ఏళ్ల కాలంలో 5 ప్రపంచ ప్రళయాలు సంభవించాయి. చిత్రమైన విషయం ఏమిటంటే మానవుడు పుట్టి పట్టుమని లక్షల సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే మరో వినాశనానికి తెరతీశాడు. ఇన్నాళ్ళు జీవనాశనం ప్రకృతి విపత్తుల కారణంగా జరిగింది. ఇప్పుడు మాత్రం మనిషి స్వార్థం వల్లే జరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్, భూతాపం, మన వాతావరణంలో బొగ్గు పులుసు వాయువులు పేరుకుపోవడంతో ఉష్ణోగ్రతలు పెరగడం, ఈ ఒకే ఒక్క కారణంతో వాతావరణంలో ఎన్నో మార్పులు, మరెన్నో సమస్యలు. జీవులు అంతరించడానికి దాదాపు ఇదే ప్రధాన కారణం. ఆ తర్వాత పర్యావరణ విధ్వంసం, చెట్లను నరకడంతో ఆక్సిజన్ అందక కొన్ని, వాణిజ్య కారణాలతో జంతువులను వేటాడటం వల్ల మరికొన్ని, భూమిపై గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ కారణంగా ఇంకొన్ని. ఇవన్నీ మనిషి చేసిన తప్పిదాలే. జీవకోటికి ప్రణామం చెప్పాల్సిన మనిషి గతి తప్పి ప్రవర్తిస్తున్నాడు, జీవనాశనానికి కారణమవుతున్నాడు. ఈ జీవులన్నీ వేగంగా అంతరించిపోతే చివరకు ఈ భూమి మీద మనిషి తప్ప వేరెవ్వరూ మిగలరనడం అతిశయోక్తి కాదు. స్వార్థం వెరితలలు వేస్తుంది. కాసుల కోసం కక్కుర్తి, డబ్బు కోసం ఏదైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళతారు. అందుకే మారుమూల అడవుల్లో దాక్కున్న జీవులు అంతరించిపోతున్నాయి. చర్మం కోసం పాముల్ని, గోళ్ల కోసం పులుల్ని, దంతాల కోసం ఏనుగుల్ని చంపుతున్నారు. అతి కిరాతకంగా, అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. చివరికి మనం ఎంతో పవిత్రంగా భావించే ఆరుద్ర పురుగుల్ని కూడా దారుణం కాదు, తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తోంది. ఈ మధ్య మనిషి విపరీత పోకడలు పోతున్నాడు. స్వార్థమే పరమావధిగా బతికేస్తున్నాడు. ఏ జీవి ఎడిపోతే తనకేంటి, తను మాత్రం సుఖంగా బతికితే చాలు. ఇది సిద్ధాంతం, అత్యంత దారుణమైన సిద్ధాంతం. ప్రపంచంలో ఏ మతం ఇలా చెప్పలేదు, ఏ చరిత్ర ఇలా ఉన్నట్లు రుజువులు చూపించలేదు. అయినా అంతే, తన దారి తనదే. ఇతర జీవుల్లో విలువైన భాగాలేంటి, వేటిని చంపితే ఎక్కువ డబ్బొచ్చి పడుతుంది, ఇష్టం వచ్చినట్లు. గట్టిగా చెప్పాలంటే ఇతర జీవులకు ప్రత్యక్ష నరకం చూపించి మరీ తన పంతం నెగ్గించుకుంటున్నాడు. ఈ స్వార్థం ఓ సముద్రమంతగా మారి జీవ వినాశనానికి తోడ్పడుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన జీవులే కాదు, నిత్యం కనబడే జీవులు కూడా అంతరించే కాలం వచ్చేసింది. చీచీ, ఇది కూడా ఓ బతుకేనా? ఇలా బతకడాన్ని కూడా బతకడం అంటారా? ఇప్పుడిలాగే తిట్టుకోవాల్సి వస్తోంది. మనిషి స్వార్థం కోసం జీవులను హింసించడం చూస్తే కుప్పకూలిపోవాల్సిందే. ఆ హింసను చూసి అసలు వీళ్ళు మనుషులా, రాక్షసులా అనాల్సిందే. అడవుల్లో బతికే జంతువులే కాదు, వీళ్ల స్వార్థానికి ఇళ్లలో పెంచుకునే జంతువులు బలవుతున్నాయి. తమ ప్రాణాలను కోల్పోయి డబ్బు మూటలు తెచ్చిపెడుతున్నాయి. జీవరాశులు అంతరించిపోతున్నవన్నీ మానవుడికి ఉపయోగపడేవి, బెనిఫిషియల్గా ఉండే జీవరాశులన్నీ అంతరించిపోతున్నాయి. ఉదాహరణకి ఏనుగు అంతరించిపోతోంది,
పులి అంతరించిపోతున్న తెగల్లోకి వచ్చింది. అలాగే చాలా పెద్ద పెద్ద యానిమల్స్ అన్నింటినీ కూడా మనం అంతరించిపోతున్న యానిమల్స్ లిస్టులోకి తెచ్చేసాం ఆల్రెడీ. వాటిని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని. వాళ్ళు అంతరించిపోవట్లేదు, మైక్రోబ్స్ అంతరించిపోవట్లేదు. కొత్త కొత్త రోగాలన్నీ కారణాలు అవుతున్నటువంటి కొత్త కొత్త రకాలైన మైక్రోబ్స్ కానీ కొత్త రకాలైనటువంటి పారాసైట్స్ కానీ అవి ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఆ రకం జీవజాతి ఉద్భవించడానికి కావలసినట్టుగా ఇప్పుడు మానవుడు వాతావరణాన్ని, తన పర్యావరణాన్ని పెంచుతున్నాడు. అడవికి రారాజు సింహం. మరి ఆ సింహాలకు రారాజు ఎవరు? ఇంకెవరు? మనుషులే. కరడుగట్టిన ఈ పెద్ద మనుషులే ఓ తుపాకీ వేసుకుని అడవుల్లోకి వెళ్లడం, దొరికిన సింహాన్ని దొరికినట్టు వేటాడడం, ఇదొక ఆనందమట. వినోదం మాటున ఎన్ని జంతువులు చంపినా తప్పులేదట. ఇదంతా ఒకప్పుడు అనుకోండి. వన్యప్రాణి చట్టాలు పుట్టుకొచ్చినప్పుడు ఇది కొంచెం సద్దుమణిగింది. ఇప్పుడు కొత్తాట వచ్చేసింది. అది డబ్బుల కోసం ఆట, కాసుల మూటల కోసం జంతువుల వేట. పులిగోళ్లు మెడలో వేసుకుంటే మంచిది అని ఎవరో చెప్పారట. అంతే, వాటికి విపరీతమైన డిమాండ్. దీనిని తీర్చడానికి పులులను వేటాడి ఆ గోళ్లను, చర్మాలను పీక్కొని ఎంచక్కా వచ్చేస్తారు. కస్తూరి కోసం కస్తూరి జింక, దంతాల కోసం ఏనుగులు, కొమ్ముల కోసం ఖడ్గ మృగాలు, ఇలా ఒకటేమిటి సమస్త జంతువులు సర్వనాశనం. చర్మం కోసం మొసళ్ళు, చేప నూనె కోసం పార్కు చేపలు, అంబర్ కోసం తిమింగలాలు, డొప్పల కోసం తాబేళ్లు, చర్మాల కోసం పాములు, ఇలా అన్నింటినీ టార్గెట్ చేశారు. వర్షం వస్తే కనిపించే ఆరుద్ర పురుగులని వదలడం లేదు. వీటిని వేడి నీళ్లలో ఉడకపెట్టి ఆ రసాన్ని తీసి మరీ అమ్ముతున్నారు. బతికున్నప్పుడే పాముల చర్మాలను వలిచి చంపేస్తున్నారు. న్యాచురల్ హ్యాబిటేట్స్ను ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన కేర్ని, దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ని చేయలేకపోతున్నాం. దానికి ఇండియా అంటే చేయలేకపోవచ్చు. ఏదో 329 మిలియన్ హెక్టేర్లు భూమిలోనే 130 కోట్ల మంది ఉండాలి. కాబట్టి ఏదో అమెరికా వాళ్ళు, లేకపోతే చైనీసు, లేకపోతే ఏ దేశం ఉన్నా తీసుకోండి, వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా చేయట్లేదు ఈ రకమైనటువంటిది. ఎంతసేపు మనమే చేయాల్సి వస్తుంది. అందుచేత మనం చేసి మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అని అంటే మొత్తం భారత ఉపఖండం అంతా కూడా ఈ ప్లాంటేషన్స్ కానీ న్యాచురల్ హ్యాబిటేట్స్ని డెవలప్ చేయడం కానీ చేయకపోతే ఈ జీవరాశులు అంతరించిపోవడం జరుగుతుంది. నేరుగా జంతువులను చంపడం ఒక పద్ధతి. వాతావరణంలోకి కాలకూట విషం లాంటి రసాయనాలను చొప్పించి మరీ జీవులను చంపడం మరో పద్ధతి. పారిశ్రామిక విప్లవంతో ఎన్నో జీవులు అంతరించాయి. గట్టిగా చెప్పాలంటే అంతరించకుండా మిగిలిపోయిన అరుదైన జీవులు అతి కొద్దిగానే ఉన్నాయి. ఎప్పటిదాకా ఎందుకు? మన భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఉన్న జీవులకు ఇప్పుడున్న జీవులకు పోలికే లేదు. ఆనాడు కుప్పలు తెప్పలుగా కనబడిన జీవులెన్నో అంతరించిపోయాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 100 ఏళ్లకు ఓ 2 జీవజాతులు అంతరిస్తూ ఉంటాయట. ఇది జీవశాస్త్రవేత్తల లెక్క. ఈ మధ్య ఏడాదికి 2 జీవులు అంతరిస్తున్నాయట. అంటే 100 ఏళ్లలోనే ఓ 200 జీవులు అంతరించిపోయాయన్నమాట. మన తాతలు చూసిన జీవులు మన తండ్రులు చూడలేదు, మన తండ్రులు చూసినవి మనం చూడలేదు అన్నమాట. మరి దారుణం కదూ. ఈ మధ్య అమెరికన్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ ఒకరు బాంబు బద్దలయ్యే విషయం ఒకటి కనిపెట్టారు. వెన్నెముక కలిగిన జీవుల్లో ఓ 30% జీవులు అంతరించిపోయాయంట. అధిక శాతం జీవులు దాదాపు అంతర్ధానం స్థాయికి చేరుకున్నాయట. వీటిలో చేపలు, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలున్నట్లు ఈ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఆగ్నేయాసియా జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. ఎన్నో జీవులు, మరెన్నో అందాలు. ఇక్కడ ప్రకృతి రమణీయత వెల్లువిరుస్తోంది. ఇలాంటి ప్రాంతం ఇప్పుడు జీవోత్సవంలా మారింది. ఓ 80% జీవులు ఇప్పుడు లేనేలేవు. మరి దీన్నేమనాలి? ఆరో వినాశనం స్టార్ట్ అయిందనుకోవాలా? మనం అంతరించే రోజు దగ్గర పడిందని చెప్పుకోవాలా?
జీవ పరిణామ సిద్ధాంతం అనేది ఒకటుంది. జీవక్రియల గురించి సగటు లెక్కలను ఇది చెబుతోంది. ఇందులోని ఒక సిద్ధాంతం ప్రకారం ప్రతి 100 ఏళ్లకు 2 జంతు జాతులు నశిస్తాయి. ఇది అత్యంత సహజం. 20 లక్షల ఏళ్లుగా ఇదే జరుగుతుందంట. అందుకే శాస్త్రవేత్తలు ఈ లెక్కలు గట్టారు. కాకపోతే ఇప్పుడు వేగం పెరిగింది. ఏటా 2 రకాలైన జంతు జాతులు హరించుకుపోతున్నాయి. 100 ఏళ్ల కాలం నుంచి జరుగుతుంది. ఈ శతాబ్దం ప్రారంభ కాలంలో ఎంతో అధిక సంఖ్యలో ఉన్న క్షీరదాలెన్నో ఇప్పుడు కనిపించడం లేదు. శాస్త్రవేత్తల అంచనాలను మించి జంతు వినాశనం జరుగుతున్నట్లు లెక్క. అందుకే ఇదొక విలయంలా దాపురించింది. మిగిలిన జాతులకు పెను ముప్పు పొంచి ఉంది. వైద్యం తగ్గిపోవటానికి లేకపోతే కొన్ని జాతులు అంతరించిపోవటానికి ముఖ్య కారణం మానవ ఇవి ప్రాబ్లమ్సే, మనుషులు చేసే ప్రాబ్లమ్సే. సో మొట్టమొదటికి ఏంటంటే అర్బనైజేషను, ఇండస్ట్రియలైజేషను అండ్ కన్జ్యూమరిజం కూడా పెరిగిపోయి ప్రతి మనిషి లైఫ్ స్టైల్, హైఫై లైఫ్ స్టైల్ వల్ల రిసోర్సెస్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిపోయి ఫారెస్ట్ రిసోర్సెస్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయటం వల్ల ఫారెస్ట్ ల్యాండ్ని కూడా ఎంకరేజ్ చేసి అగ్రికల్చర్ కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ అక్కడ టేకప్ చేసి ఫారెస్ట్లో ఉన్న జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీని లేకుండా చేసే పరిస్థితి ఈనాటి మానవుడు చేస్తున్నాడు. 50 కోట్ల సంవత్సరాల్లో 5 సార్లు విస్తృత స్థాయిలో జీవ వినాశనం జరిగింది. జంతుజాలం అవశేషాలు లేకుండా అంతరించిపోయింది. వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ఆ తర్వాత అగ్నిపర్వతాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు తోడయ్యాయి. దీనివల్ల జంతు వైవిధ్యం క్షీణించింది. ఉండాల్సిన జంతుజాలంలో కనీసం సగం జాతులు అయినా నశించిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎన్నో కోట్లాది రకాలైన క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను ఈ భూమండలం కోల్పోయింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో 80% జంతు జాతులు అంతరించిపోయాయి. వాటికి నియరెస్ట్ రిలేటివ్ ఏది ఉందా స్పీషీస్ లేకపోతే జీవరాశి దాన్ని పట్టుకుంటాయి. అది కూడా అంతరించిపోయి అది కూడా అవైలబిలిటీ లేకపోతే ఫారెస్ట్లో నెక్స్ట్ అలా చివరికి మనిషే మిగులుతాడు. సో అప్పుడు ఇటువంటి బ్యాక్టీరియా ఇంకా సర్వైవ్ అవుతూ ఉంటే లేకపోతే వైరస్ కానీ ఫంగస్ కానీ ఇవన్నీ చివరికి మనిషినే పట్టుకుంటాయి. సో బికాజ్ ఫైనల్గా ఒక మనిషే మిగిలిపోతే ఈ మనిషినే పట్టుకొని మొత్తం మనిషి కూడా చివరికి భూమి మీద లేకుండా పోతాడు. ఈ విధంగా భూమి మీద మొత్తం అసలు జీవరాశి కూడా లేకుండా పోయే పరిస్థితి మనం తీసుకొస్తున్నాం. అడవులను నరికివేయటం, అధిక జనాభా, కాలుష్యం, జంతువుల వేట, విపరీతమైన వాతావరణ స్థితిగతులు, భూగోళం వేడెక్కిపోవడం వంటి మానవ తప్పిదాలు ప్రధాన కారణాలు. ఇందుకు మానవాళి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జంతుజాలం పూర్తిగా హరించుకొని పోకపోయినా వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల పర్యావరణానికి, మానవ నివాసాలకు తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నశిస్తానికి మేజర్ కారణం ఈ ప్రపంచ జనాభా. అంటే మనకి ఇండిపెండెన్స్కి ముందు 25 కోట్లు ఉన్నాం ఇండియాలో. ఇప్పుడంతా 120 ఫారెస్ట్ ఉన్నాయి. ఫారెస్ట్ ఎలా మన డిప్లీషన్ రేట్ ఎలా ఉందో మీరు చూసుకుంటే 33% ఉండాలి, మనకి ఇప్పుడు 19-20% ఉంది. అక్కడ ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ వలన ఫారెస్ట్ మీద ప్రభావం ఎక్కువ ఉంది. ఆటోమేటిక్గా మన ఈ ఆధునీకరణలో అర్బనైజేషన్ కూడాను, అంటే పట్టణీకరణ కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళకి పెరిగే జనాభాకి మనకి ఫుడ్ తినడానికి తిండి కావాలంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫారెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనం కట్ చేయాలా, కన్వర్షన్కి అగ్రికల్చర్ కన్వర్షన్. అలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్గా ఈ జీవులు కూడా సరిపోతూ ఉంటాయి. స్టాన్ఫోర్డ్, మెక్సికో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేశారు. ఏకంగా 27,600 జీవజాతులను పరిశీలించారు. వీరి అధ్యయనంలో అత్యంత భయం గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ భూమి మీద జీవిస్తున్న సగం జంతువుల సంఖ్య 80% పైగా అంతరించిపోయిందని వీళ్లు గుర్తించారు. మెజారిటీ జంతువుల్లో ఓ 20% మాత్రమే బతికి బట్టగలుగుతున్నాయంట. కేవలం 100 ఏళ్లలోనే ఈ ట్రెండ్ నమోదైనట్లు ఈ బృందం చెబుతోంది. ఇది మరో వినాశనానికి దారితీయడం ఖాయమని వీళ్లు అంటున్నారు. డైనోసార్లు ఢామ్మన్నాయి. ఓ 6 కోట్ల ఏళ్ల క్రితం అనుకుంటా మటుమాయమైపోయాయి. అంతటి పెద్ద జంతువులకే దిక్కులేదు. ఆకాశాన్ని తాకిన జంతువులు కుక్క చావు చచ్చాయి. ఈ మనిషి మాత్రం బతుకుంటాడా? రాబోయే విపత్తును తట్టుకుంటాడా?
ఇప్పటి వరకు మన భూగోళం 5 ఉపగ్రహాలను ఎదుర్కొని నిలబడింది. ఈ 5 ఉపద్రవాల్లో ఆనాటి జీవజాలం సమూలంగా అంతరించిపోయింది. కొత్తగా మళ్లీ జీవులు పుట్టుకొచ్చాయి. ఒకనాటి జీవులు అంతరించిపోయాయి. ఈ భూమి మీద డైనోసార్లు అనే భారీ జంతువులు తిరిగేవని పరిశోధకులు చెప్పటమే కాని చూసిన వారు లేరు. అరుదైన జంతుజాలం కాలక్రమంలో హరించుకుపోయినట్లుగానే ఈ భారీ జంతువులు ఉనికి కోల్పోయాయి. భూమి మీద వచ్చిన మార్పుల వల్ల జంతుజాలం నశించిపోవటం 5 సార్లు సంభవించింది. ఇప్పుడు 6వ విడత జీవ వినాశనం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భూమిపై జీవజాతులు అత్యంత వేగంగా అంతరించిపోతున్నట్లు తేలిపోయింది. 5 మాస్ ఎక్స్టింక్షన్స్ ఈ భూమి జరిగింది. దీనికి నిర్ధారణ ఏమిటి, దీనికి ఒక ప్రూఫ్ ఏమిటి అంటే మనందరికీ తెలుసు, ఈ భూమి మీద ఒకప్పుడు రాక్షస బలులు ఉండేవి. అంటే మానవులు పూర్తిగా తన ఆధిపత్యాన్ని ఏర్పరచుకోకముందు ఇక్కడ భూమి మీద మీకు డైనోసార్స్ రాక్షస బలులు ఉండేవన్నమాట. ఈ రాక్షస బలులన్నీ కూడా ఇప్పుడు లేవు. మరి ఏం జరిగింది అయితే లాస్ట్ టైం అంటే 5వసారి మాస్ ఎక్స్టింక్షన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఈ యొక్క డైనోసార్ అంతరించిపోయాయి. ఇప్పటి వరకు సంభవించిన 5 ఉపద్రవాల్లో మొదటిది 44.30 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. మంచు కొండలు విరుచుకొని సముద్రంలో 100 మీటర్ల లోతుకు పడిపోయిన ఫలితంగా జంతుజాలం నశించిపోయింది. మంచు కరిగిన తర్వాత సముద్రంలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయాయి. అప్పట్లో జంతుజాలంలో 60 నుంచి 70% సముద్ర జీవులే. ఆ మార్పులకు జంతుజాలం మనుగడ కష్టసాధ్యమైంది. ఆ తర్వాతి ఉపద్రవం 36 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. ఆ సమయంలో భూవాతావరణం అనూహ్యమైన మార్పులకు లోనైంది. దీర్ఘకాలం పాటు ఆ పరిస్థితులు కొనసాగాయి. సముద్రంలో భూమి మీద ఉన్న జీవులన్నీ అంతరించాయి. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇప్పటిదాకా 4 మాస్ ఎక్స్టింక్షన్స్ ఈ విధంగా ఇప్పటికే జరిగాయి. అంటే టోటల్గా 5 మాస్ ఎక్స్టింక్షన్స్, డైనోసార్స్ ముందు ఒక 4 సార్లు ఇలా జరిగిందనమాట. అయితే 5 మాస్ ఎక్స్టింక్షన్స్ కూడా ఒకవేళ మనం చూసినట్టయితేనండి, ఈ 5 మాస్ ఎక్స్టింక్షన్ కూడా కారణాలు ఏమిటంటే ప్రాకృతికమైన కారణాలు. అంటే ఐస్ ఏజ్ వల్లనో లేదా అగ్నిపర్వతాలు బదలవడం వల్లనో భూకంపాల వల్లనో రకరకాల ప్రాకృతికమైన కారణాల వల్ల ఇప్పటిదాకా ఈ మాస్ ఎక్స్టింక్షన్ సంభవించింది. అయితే లేటెస్ట్గా ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ పేపర్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మెక్సికోకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే 5 మాస్ ఎక్స్టింక్షన్స్ ఇప్పటికే జరిగినప్పటికీ 6వ మాస్ ఎక్స్టింక్షన్ ఆల్రెడీ మొదలైంది. ఈ 6వ మాస్ ఎక్స్టింక్షన్లో చాలా స్పీసెస్ అంతరించిపోతున్నాయని చెప్పి వారు చెప్పారు. సో ప్రస్తుతం ఈ వార్తనే మొత్తం అంతర్జాలంలో కానీ సోషల్ మీడియాలో ఒక ప్రపంచంలాగా తయారైంది. 3వ వినాశనం 25 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. ఇంతకుముందు వచ్చిన 2 ఉపద్రవాల కంటే ఇది పెద్దది. దీనివల్ల దాదాపు 95% జంతుజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భారీ కీటకాలు, పెద్ద జంతువులు సైతం ఈ ఉపద్రవాన్ని తప్పించుకోలేకపోయాయి. ఈ ఉపద్రవానికి సైబీరియాలో అగ్నిపర్వతాలు పేలి భూ వాతావరణం వేడెక్కడం కారణమనేది శాస్త్రవేత్తల అంచనా. ఇక 4వ ఉపద్రవం 20 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది. ఈసారి 3వ వంతు జంతుజాలం నశించిపోయింది. అగ్నిపర్వతాలు పేలటంతోనే ఇది కూడా సంభవించింది. దీని కారణంగా మంచే జరిగింది. డైనోసార్లు పుట్టడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత 6 సంవత్సరాల క్రితం ఓ భారీ ఉల్కా భూమిని గుద్దింది. ఇది అత్యంత వేగంతో వచ్చి మెక్సికోను తాకింది. దక్షిణాసియా ప్రాంతంపై అగ్నిపర్వతాలు మండిపోయాయి. ఆనాడు భూమి మీద విచ్చలవిడిగా తిరిగిన డైనోసార్లు ఒక్కసారిగా నశించాయి. మానవజాతి పుట్టుకకు అనువైన వాతావరణం ఏర్పడింది. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు 6వ విలయం సంభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనిషి స్వయం కృతాపరాధం. ఆ ప్రకృతి తల్లి చేసిన తప్పు కానే కాదు. ఖచ్చితంగా ఈ యొక్క మాస్ ఎక్స్టింక్షన్ ఆల్రెడీ మొదలైంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇప్పటిదాకా జరిగిన 5 మాస్ ఎక్స్టింక్షన్స్లో ప్రాకృతికమైన కారణాలైతే ఇప్పుడు ఏదైతే మాస్ ఎక్స్టింక్షన్ ఆల్రెడీ మొదలైందో దీనికి పూర్తిగా మానవుడే కారణం. అంటే మనకున్న ఓవర్ పాపులేషన్ వల్ల కానీ, ఓవర్ కన్జంప్షన్ కానీ, అతి వినియోగము, ఇంకా మన ఒక జనాభా సంఖ్య పెరిగిపోవడం వల్ల అది రిసోర్సెస్ మీద ప్రభావం చూపించి తద్వారా జంతువుల మీద వారి యొక్క సంఖ్య తగ్గుటకు లేదా ఇలా రకరకాల కారణాల వల్ల ఈ 6th మాస్ ఎక్స్టింక్షన్ మొదలైంది. అత్యంత అరుదైన జంతువులు అంతరిస్తుంటాయి. వాటికి సంబంధించిన వింతలు, విశేషాలు మనం వింటూ ఉంటాం. ఈసారి అరుదైన జంతుజాలమే కాదు, సాధారణ జీవరాశులు అంతరించే దశకు చేరుకున్నాయి. మితిమీరిన వినియోగమే ఇందుకు కారణం. ఆహార గొలుసులు అత్యంత కామన్. కప్పను పాము తింటే పామును గద్ద తింటుంది.
ప్రకృతి ఈ గొలుసుకట్టు వ్యవస్థను సృష్టిస్తుంది. ఈ వ్యవస్థ భూమి మీద మనగలిగేలా చేస్తుంది. ఉదాహరణకు కప్పలు అంతరించాయనుకోండి, ఆహారం దొరక్క పాము, ఆ తర్వాత తిండి లేక గద్దె కూడా మరణిస్తుంది. ఇది సహజం. ఇప్పుడు మనిషి ఆహార గొలుసు కట్టులలో ఉండే తొలి చైన్ దెబ్బతినేలా చేస్తున్నాడు. ఇతర జీవులకు ఆహారం దొరకకుండా రెచ్చిపోతున్నాడు. అందుకే ఈ జీవులన్నీ తిండి లేక విలవిలలాడుతున్నాయి, చివరకు మరణిస్తున్నాయి. దీనితో ఆరో వినాశనం మొదలైనట్లేనని, చివరకు ఒంటరిగా ఈ భూమి మీద మిగిలిపోయే మనిషి కూడా నాశనం కాక తప్పదని శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ విపత్తు నుంచి తప్పించుకోవాలంటే ఓ 2 దశాబ్దాల పాటు జంతువులను వాటి మానాన వాటిని బతకనివ్వాల్సిందే. జంతువులు పెరిగేలా చూడాలి, పర్యావరణ సమతౌల్యం కాపాడాలి. గట్టిగా చెప్పాలంటే ఆ ప్రకృతి తల్లికి ప్రణామం చేయాలి. ఏమంటారు, చేస్తారా లేదా? ఇప్పటికీ 5 వినాశనాల్ని ఈ భూగోళం భరించింది. ప్రతిసారి జీవజాలం నాశనమైంది. ప్రకృతి విపత్తులే ఇందుకు కారణం. ఆ భూమాత కోపించడమే ఇందుకు మూలం. ఇప్పుడు అలా కాదు. ప్రకృతి చక్కగా ఉంది, భూమాత ప్రశాంతంగా ఉంది. అయినా విలయం, ముంచుకొస్తున్న ఆరో ప్రళయం మనిషిలోని స్వార్థం పురివిప్పింది. 1000 తలల నాగుపాములా నాట్యమాడుతోంది. ఈ విష సంస్కృతికి చరమగీతం పలకపోతే, పర్యావరణాన్ని పరిరక్షించకపోతే ఇక అంతే సంగతులు. మనల్ని ఆదుకునే చెట్టు పుట్ట ఒకటి మిగలవు. మనం తినే జంతువు ఒకటి బతకదు. అప్పుడు మనం చస్తాం, మలమల మాడి మరీ చస్తాం. తొందరగా మేల్కొనకపోతే ముప్పు తప్పదు. తస్మా జాగ్రత్త. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.